నమస్తే నాగేశ్వర్ గారు. గ్రూప్ 2 పరీక్షలో వచ్చిన ప్రశ్నల మీద చాలామంది బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. గ్రూప్ 2లో బాబు భజన చేశారు, ఇది ప్రశ్నాపత్రం కాదు, బాబుకి ఇచ్చిన ప్రశంసాపత్రము అంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. తెలంగాణ పోరాటాన్ని చెరిపేసేలా ప్రశ్నలు ఉన్నాయి. గ్రూప్ 2 ఉద్యమ చరిత్ర ప్రశ్నాపత్రంపై సర్వత్రా విమర్శలు. రాష్ట్రోద్యమ చరిత్రను కాదని ద్రోహుల చరిత్రకు పెద్దపీట వేశారు. తెలుగుదేశం ఆంధ్ర ఆనవాళ్లను నిక్షిప్తం చేసే ప్రయత్నం జరిగింది. టీడీపీ తెలంగాణ వ్యతిరేకులను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు ఉన్నాయి. టీజీపీఎస్సీ కాదు ఇది, టీడీపీఎస్సీ. తెలంగాణ వాదులు ఫైర్ అవుతూ ఉన్నారు అంటూ నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా ప్రచురించింది సార్. అండ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి, అంటే హరీష్ రావు వెర్షన్ ఇది. సో సీఎం స్వామి భక్తిని చాటుకున్నాడంటూ కూడా ఆయన మండిపడ్డ పరిస్థితి. ఒకసారి ప్రశ్నలు ఏమున్నాయి అని చెప్పి నేను చూశాను సార్. ఆ ప్రశ్నలు ఒక్కొక్కటి నేను ప్రేక్షకుల కోసం చదివి వినిపిస్తాను. ఫస్ట్ ప్రశ్న అవునా కాదా చెప్పాలి. ఇది ఎస్ ఆర్ నో సార్. ఇది ప్రశ్న నెంబర్ 72. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తతకు తీసుకుని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేశాడా లేదా? ఎస్ ఆర్ నో. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రస్తావన వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రశ్న నెంబర్ 87. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది అనే క్వశ్చన్ సార్ ఇది. అండ్ ప్రశ్న నెంబర్ 123. అక్టోబర్ 18, 2009 ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా టీడీపీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిందా లేదా అన్నది. ఇక్కడ కూడా టీడీపీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఏపీ ఏర్పాటు తర్వాత ఆంధ్రాలో 9, తెలంగాణలో 2 పాలిటెక్నిక్లు ఏర్పాటయ్యాయి. ఆంధ్ర ఇంజనీర్ అయిన నార్ల తాతారావు రామగుండం థర్మల్ ప్లాంట్ను ఎన్టీపీసీకి అప్పగించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చింది, నార్ల తాతారావు ఆయన ప్రస్తావన కూడా వచ్చింది. అండ్ ప్రశ్న నెంబర్ 44లో సీఎం త్రివేది, పి సుందరయ్య, ఎం హనుమంతరావు, ఏ కాళేశ్వరరావు పేర్లు ఇచ్చి ఏపీ విధానసభ ఉపసభాపతి, ఏపీ విధానమండలి చైర్మన్, ఏపీ విధానసభ మొదటి సభాపతి, ఏపీ మొదటి గవర్నర్ జతపరచమని ఈ ప్రశ్న సార్. ఇది ఆంధ్ర ప్రస్తావన వచ్చింది. ప్రశ్న నెంబర్ 51. వ్యాఖ్యానాలు ఇచ్చిన జై ఆంధ్ర ఉద్యమానికి సంబంధించిన కాలక్రమానుసారం అమర్చండి అంటూ ఒక ప్రశ్న వచ్చింది సార్. అండ్ ప్రశ్న నెంబర్ 57. సుప్రీంకోర్టులో జీవో 36ని సవాల్ చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రటేరియట్ ఉద్యోగి ఎవరు? ఆంధ్ర ప్రస్తావన వచ్చింది. ప్రశ్న నెంబర్ 65. తెలుగు తల్లి భావనను ప్రచారం చేయడంతో పాటు ట్యాంక్ బండపై ఆంధ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ సమాజ సాంస్కృతిక పునాదులపై దాడి చేశారు. అవునా కాదా అనుకుంటా సార్. ఇది టీడీపీ తెలంగాణ ప్రశ్నే, అది తెలంగాణ వాదానికి సంబంధించిన ప్రశ్న సార్. తెలంగాణ వాదానికి సంబంధించిన ప్రశ్న ఇది. కొంచెం ప్రోగానే ఉంది తెలంగాణకి. టీడీపీ తెలుగు గౌరవం, తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. తెలుగుదేశం వెనకబడిన కులాలకు, యువ వర్గాలకు దగ్గరయ్యింది. ప్రశ్న నెంబర్ 66. ఇది ఎస్ ఆర్ నో. రాష్ట్ర సచివాలయం సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటను రచించారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలుగు వెలుగు మ్యూజియంను ప్రారంభించారు. ఎస్ ఆర్ నో. ప్రశ్న నెంబర్ 92. ల్యాంకో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్, గాయత్రి ప్రాజెక్ట్స్, మధుకాన్ కంపెనీ, లగడపాటి, కావూరి సాంబశివరావు, టి సుబ్బిరామరెడ్డి, రాయపాటి సాంబశివరావుల పేర్లు ఇచ్చి కంపెనీలు యజమానుల్లో సరికాని జతను గుర్తించమన్నారు సార్. మొత్తం ఈ నలుగురు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు. హైదరాబాద్లో ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటి యజమానులను జతపరచండి అనేది మరో ప్రశ్న సార్. ప్రశ్న నెంబర్ 95. 6 సూత్రాల పథకం ద్వారా తెలంగాణ ప్రాంతీయ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసిందా లేదా అని చెప్పి. సో ఇలా ఒక 10-12 ప్రశ్నల్లో ఆంధ్ర ప్రస్తావన వచ్చింది, ఆంధ్ర నాయకుల ప్రస్తావన వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ప్రశంసించడానికి ఈ ప్రశ్నల్ని రేవంత్ రెడ్డి స్వామి భక్తితో, గురుభక్తితో ఇంక్లూడ్ చేయించారు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. బీఆర్ఎస్కి బ్రహ్మాండమైన ఆయుధం అయితే దొరికింది, అందులో అనుమానం లేదు. కానీ రేవంత్ రెడ్డి పేపర్ సెట్ చేయడు కదా, క్వశ్చన్ పేపర్లు రేవంత్ రెడ్డి సెట్ చేయడు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా సెట్ చేయరు. పబ్లిక్ సర్వీస్ కమిషన్
గ్రూప్ 2 ఎగ్జామ్కు పేపర్ ఎవరు డిసైడ్ చేయాలన్నది చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేయడు, పేపర్ సిట్టింగ్ అది చైర్మన్ డిసైడ్ చేస్తాడు. ఆ చైర్మన్ మహేందర్ రెడ్డి మీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మీద తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి అనే కంప్లైంట్స్ అయితే ఏమి లేవు. సో అందువల్ల పొలిటికల్గా డెఫినెట్గా ఒక మంచి అవకాశం అయితే బీఆర్ఎస్కి వచ్చిన మాట నిజం. ఇప్పుడు ఈ ప్రశ్నలు అంటే మనకు మొత్తం అన్ని ప్రశ్నలు చూడలేదు. ఈ ప్రశ్నల్లో ఉండే నాకు అసలు దీనికి అతిపెద్ద అబ్జెక్షన్ ఏంటంటే ఈ ప్రశ్నల క్వాలిటీ, దాన్ని కూడా ప్రశ్నించాలి. మీడియాలో పొలిటికల్ యాంగిల్ మాత్రమే వచ్చింది, అకాడమిక్ యాంగిల్ ఏంటంటే ఇవి ఏం ప్రశ్నలు ఇవి. ఇందులో అత్యధిక ప్రశ్నలు మీకు ఇన్ఫర్మేషన్. ఒక గ్రూప్ 2 ఉద్యోగి, గ్రూప్ 1 ఉద్యోగి, అంటే ఒక స్థాయిలో పనిచేయాల్సిన ఉద్యోగికి ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ఇవన్నీ గూగుల్లో కొడితే దొరుకుతాయి కదండి. ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా చాట్ జీపీటీ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక నార్మల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేని ప్రశ్నలు ఏంటండి నాకు అర్థం కాలేదు. అసలు ఫండమెంటల్ క్వశ్చన్ అదే చేయాలి. ఇంటెలిజెన్స్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. మీరు ఉదాహరణకు 4 into 3 అంటే 12, ఇది ఇన్ఫర్మేషన్. 12 ఎందుకు అవుతుంది, 11 ఎందుకు కాదు, 13 ఎందుకు కాదు అంటే అది నాలెడ్జ్. మీరు పై విలువ ఎంత అంటే 22/7 అంటే అది ఇన్ఫర్మేషన్. 21/7 ఎందుకు కాదు, 23/7 ఎందుకు కాదు అని మీకు ఆశ్చర్యం వేస్తారు విషయం. నేను ఒక 70 ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగాను. అక్కడ చాలా చోట్ల అడిగాను ఇంజనీరింగ్ చదివే పిల్లల్ని, పై విలువ ఎందుకు ఇంత ఉంటుంది అంటే మీకు ఆశ్చర్యం వేస్తే 70-80% పిల్లలు చెప్పలేకపోయారు. కానీ ఒక మంచి స్కూల్కి వెళ్తే స్కూల్ పిల్లవాడు చెప్పగలిగాడు. అంటే వ్యాసానికి సర్కంఫరెన్స్, డయామీటర్కు సర్కంఫరెన్స్కు ఉన్న రిలేషన్ ఏంటి, సర్కిల్ ఏంటి అని. అంటే అంత ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గా మనం ఉన్నాం. పై విలువ ఎంత అంటే అందరూ చెప్తారు, ఎందుకు ఆ విలువ వచ్చిందని చెప్పరు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన స్కిల్ సెట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, ఒక సమస్యను పరిష్కరించగలగాలి, ఒక సమస్యను సృజనాత్మకంగా అర్థం చేసుకోగలగాలి. అసలు ఇక్కడ ఎనలిటికల్ స్కిల్లే లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి గుర్తుండాలి, ఇవన్నీ బట్టి పడాలా, పలానా ఆంధ్ర కంపెనీ, పలానా రియల్ ఎస్టేట్, పలానా బట్టి పడాలా. అసలు గాయత్రి కంపెనీ పేరు ఎవరు, ల్యాంకో కంపెనీ, లగడబారాజు గోపాల్, లగడబారాజు గోపాల్, గాయత్రి పలానోడు బట్టి పడాలా. ఆ కంపెనీకి ఓనర్ ఎవరైతే నాకు గ్రూప్ 2 ఉద్యోగం చేస్తుడికి ఏం సంబంధం అండి. అందువల్ల నాకు పెద్ద అబ్జెక్షన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్. ఇంత చెత్త క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటే ఎవరు సెలెక్ట్ అవుతారు, టాలెంటెడ్ పీపుల్ సెలెక్ట్ అవుతారా చెప్పండి మీరు. అందువల్ల క్వశ్చన్ పేపర్ పైన చాలా ఎఫర్ట్ పెట్టాలి. అన్ఫార్చునేట్లీ ఆ ఎఫర్ట్ పెట్టక పేపర్ సెట్ చేసిన వ్యక్తి, పేపర్ సెట్ చేయడానికి ఎంచుకున్న వ్యక్తి యొక్క మేధో సంపత్తి ఏంటి అనేది ప్రశ్నార్థకం ఇక్కడ. సో ఈ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్లు ఏంటి. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర కోర్సుగా పెట్టినప్పుడు నేను ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సిలబస్ రివ్యూలో కూడా ఉన్నాను, గ్రూప్ 2 సిలబస్ రివ్యూలో గంటా చక్రపాణి చైర్మన్గా ఉన్న సమయంలో. సో అప్పుడు ఈ ఒక ప్రశ్న రైజ్ చేశాను, ఇది మీరు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో ఉంటాయి, ఈ ఉద్యమ చరిత్ర పైన ఇదే ఆన్సర్ ఎవరు చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఇందులో ప్రశ్న ఉంది, ఎన్టీ రామారావు తెలుగు ప్రముఖుల విగ్రహాలు ట్యాంకు బండ్ మీద పెట్టి తెలంగాణ సాంస్కృతిక పునాదుల పైన దాడి చేశాడు అని. క్వశ్చన్ మార్క్, ఎస్ ఆర్ నో. నో అని ఆన్సర్ ఉండదు, ఎస్ అనే ఉంటుంది తెలంగాణ పేపర్ కనుక. అంటే ఎన్టీ రామారావు తెలంగాణ సాంస్కృతిక పునాదుల పైన దాడి చేసేందుకే పెట్టాడా, ఇదొక ప్రశ్న ముందుకు వస్తుంది. ఏంటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రము, తెలుగు ప్రజల సమైక్య వారసత్వము, ఆ తెలుగు ఇప్పటికీ తెలంగాణలో కూడా తెలుగే కదా. మనం ఇప్పుడు ఇలా శ్రీశ్రీని గౌరవించామా, మనం జాషువాని గౌరవించమా, జాషువా ఆంధ్రావాడని చెప్పి మనం వదిలేస్తామా. సో జాషువా, గురజాడ తెలంగాణ వాళ్ళు గౌరవించరా. సో ఇదొక ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు రేపు ఫ్యాక్చువల్గా ఏది కరెక్టు నోబడి నోస్. ఇదంతా పోనీయండి. తెలంగాణ వాద దృక్పథం నుంచి చూస్తే తెలంగాణ ఉద్యమం ట్యాంక్ బండ్ పైన వీరి విగ్రహాలు పెట్టడం సాంస్కృతిక పునాదుల పైన దాడి అనేది. ఇప్పుడు అక్కడ పోతన విగ్రహం కూడా ఉంది, ఎన్టీ రామారావు పెట్టాడు. పోతన విగ్రహం సాంస్కృతిక దాడి అవుతుందా? పోతన బొమ్మరా కదా, తెలంగాణ వాడే కదా పోతన, మహాభాగవతం రచించిన పోతన. సో అందువల్ల ఇక్కడ ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. అందువల్ల నేను ఇంకొక ప్రశ్న అడిగాను, తెలంగాణ రావటానికి వీరు చేసిన చర్య కారణము, వీరు కారణము అని అడుగుతారు. ఏ సోనియా గాంధీ, బి కె చంద్రశేఖరరావు, సి సుష్మా స్వరాజ్, డి చంద్రబాబు నాయుడు. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నా? సోనియా గాంధీ పొలిటికల్ డిసిషన్ తీసుకోకపోతే తెలంగాణ వచ్చేదా?
అసాధ్యమయ్యేది కదా. ఇంతకన్నా ఎక్కువ పోరాటాలు చెన్నారెడ్డి టైంలో జరిగినాయి, రాలే కదా. అందువల్ల సోనియా గాంధీ ఆన్సర్ అని ఓరనొచ్చు. చంద్రశేఖరరావు మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకోకపోతే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చేదా? కాంగ్రెస్ గతంలో ఇచ్చిందా? అంటే అది అలాంటప్పుడు కేసీఆర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ ఇప్పటికి బీజేపీ వాళ్ళు చెప్తారు కదా, మరి చిన్నమ్మ మద్దతు లేకుండా వచ్చేది కాదు కదా. సుష్మా స్వరాజ్ ఆన్సర్ కాదా? 2009లోనే చంద్రబాబు నాయుడు టీడీపీ లెటర్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ పైన ప్రెషర్ పెరిగి మీకు తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఇది నిజం కాదా? ఇప్పుడు గ్రూప్ 2లో ఆ ప్రశ్న కూడా 2009 ఇలా ఏది కరెక్ట్ ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. అందువల్ల ఇలాంటి ప్రశ్నలు ఫ్యాక్చువల్గా ఉండాల్సిన ప్రశ్నలా, ఎనలిటికల్ ప్రశ్నలా, ఆ ప్రశ్నపత్రం వల్ల మనం సెలెక్ట్ చేసే అధికారులు తెలంగాణ సమాజానికి అద్భుతమైన పౌర సేవలు అందించే అధికారులను మనం ఎంపిక చేసుకుంటాం అనేది మొదటి క్వశ్చన్. ఆ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ల పైన ఇన్ఫర్మేషన్ ఇవాళ ఆధునిక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఏజ్లో ఇంకా ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటండి? ఇన్ఫర్మేషన్ గూగుల్లో కొడితే దొరికేది, నువ్వెందుకు కష్టపడాలి? ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఒక అధికారి గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యే అధికారి ఏ కంపెనీ ఎవరిదని గుర్తుపెట్టుకోవాలా? గూగుల్లో కొడితే దొరకదా అండి ల్యాండ్లో ఎవరి కంపెనీ అని. సో మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్ ఉంటుంది, అలా పోతుందో కనుక్కుంటూ వెతుక్కుంటాం. ఓకే, ఎవరు ఓనర్ అయితే ఏంది కొంపలే మునిగేది ఉన్నది అంటే మునుగుతుందా తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ. సో అందువల్ల ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వెరీ సీరియస్ క్వశ్చన్. ఎందుకంటే ఈ క్వశ్చన్ బట్టే కదా అధికారులు సెలెక్ట్ అయ్యేది. సో ఏమి మీరు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తావు? ద బెస్ట్ అమంగ్ ద ఇంటలెక్చువల్, ది ఎనలిటికల్ మైండ్ కావాలి ప్రభుత్వ ఉద్యోగానికి. నువ్వు ఎనలిటికల్ మైండే టెస్ట్ చేస్తున్నావు, ఇన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తున్నావు. ఇన్ఫర్మేషన్ ఈ ఏ ఏజ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో, జనరేట్ ఏజ్లో అర్థం ఉంటుందా? నీకు ఎనలిటికల్ ప్రశ్నలకే సమాధానాలు చెప్పే స్థాయికి జనరేట్ వచ్చింది. అంత వచ్చిన తర్వాత ఇంకా ఇదేం క్వశ్చన్లో ఎంత మనం వెనుకబడి ఉన్నాం అంతానికి ఇది ఒక ఉదాహరణ. రెండవది ఇన్ని ప్రశ్నలు అసలు మరి ఆ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ మూలాలు ఏంటో తెలియదు. అసలు ఆలోచన అయితే ఉండాలి కదా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు మనం ఏమి ఇస్తున్నాం అనేది యాంగిల్ ఉండాలి కదా. అంటే మరి అది వాళ్ళకు ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ దొరకక ఎంపిక చేయలేక ఇచ్చామని ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. బట్ కారణాలు ఏదైనా ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే అసలు ఇన్ని క్వశ్చన్లు అడగడం ఏంటి? ఇప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసిన కంపెనీ ఎవరు? సో ఆ వేకెన్సీనా ఎర్న్స్ట్ అండ్ యంగా ఎవరు? విజన్ 2020కి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ వాదానికి ఏంటి లింకు? ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వస్తాయి. బట్ దే ఆర్ ఆల్ మోర్ పొలిటికల్ క్వశ్చన్స్ తప్ప లీగల్గా ఈ ప్రశ్నలు అడగద్దు అని ఏ పబ్లిక్ ఏ కోర్టు అయితే తీర్పు చెప్పదు. బట్ ఇది ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డిబేట్కి మాత్రం ఇది కారణం అవుతుంది. రైట్ సార్. ఇక ఇవాళ అన్ని పత్రికల్లో, ఆంధ్రపత్రికల్లో కూడా ఈ పేపర్స్ చూశాను నేను. ప్రధానంగా ప్రచురించిన వార్త, తండ్రి కొడుకులకు ఝలక్, కేసీఆర్పై కేసు, కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ ఉచ్చు అని చెప్పి. సో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డారనేది ఒక కేసు రాబోతోంది అనేది. అలాగే ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ కేటీఆర్ను విచారించడానికి ఓకే చెప్పారు కాబట్టి దీన్ని ఏసీబీకి పంపే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది సార్. సో కేసీఆర్ మీద కేసు, కేటీఆర్ అరెస్టు, ఒకవేళ ఇవే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో జరగబోయే పరిణామాలు ఏంటి? జరగబోయే పరిణామాలకు జ్యోతిష్యం చెప్పాలి. జరగబోయే బీఆర్ఎస్ వాళ్ళు నిరసన చెప్తారు, తప్పు చేసిండ్రు, నేరం చేసిండు, జైలుకు పోయిండ్రు అన్నది కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. రాజకీయ కక్షతో జైలుకు పోయి బీఆర్ఎస్ చెప్తారు. ఇంతకు పరిణామం ఏముంటుంది చెప్పండి. తండ్రి కొడుకులు మాత్రమే ఏదన్నా కానీ ఆ పార్టీకి అధినేత కేటీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు మొదలు వాళ్ళు అరెస్ట్ కాలేదు, ఇద్దరు అరెస్ట్ కాలేదు. అది అరెస్ట్ అవుతారనేది ఊహాగానము. దానిపైన ఊహాగానం పైన మళ్ళీ ఊహాగానం. ఒక కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, కేసీఆర్ అరెస్ట్ అవుతారా, ఇద్దరు ఒకేసారి అరెస్ట్ అవుతారా? ఇద్దరు అరెస్ట్ అయిన తర్వాత ఏంటి ఊహాగానం? బీఆర్ఎస్లో నాయకులు లేరా, అరెస్ట్ లేడా, ఇంకెవరు లేరా? సో అందులో ఏం పరిణామం ఉంటుంది? రాజకీయ పరిణామం. బీఆర్ఎస్ నడుస్తుంది, బీఆర్ఎస్ ఆగిపోతుందా, క్లోజ్ అవుతుందా? సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితేనే వైసీపీ ఆగిపోలేదు. ఇంకా బీఆర్ఎస్లో బోలెడు మంది నాయకులు ఉన్నారు. అందువల్ల అది ఇష్యూ కాదు, అది ప్రశ్నే కాదు. ప్రశ్న ఏంటి? నిజంగానే ఏం జరుగుతుంది? కేసీఆర్, కేటీఆర్ల పైన ఈ కేసు అల్టిమేట్గా ఏమవుతుంది అనేది ప్రశ్న. అల్టిమేట్గా ఏమవడానికి ఇవన్నీ ప్రభుత్వ పరమైన తీసుకున్న విధానాలపైన కేసులు ఇవన్నీ. సో అన్లెస్ సమ్ అవినీతి ఎస్టాబ్లిష్ అయితే తప్ప ఏమీ కాదు.
అవినీతి ఎస్టాబ్లిష్ కావడం అనేది మనీ ట్రైల్ ఉండాలి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కేసు ఉంది, లిక్కర్ పాలసీ కేసు. ఒక ఢిల్లీ ప్రభుత్వము ఒక సౌత్ లాబీ, లిక్కర్ లాబీకి ఉపయోగపడేలా పాలసీని మార్చింది. తర్వాత విమర్శలు వచ్చాక పాలసీ రద్దు చేసుకుంది. ఈ ప్రాసెస్లో సౌత్ లాబీ నుంచి 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి గోవా, పంజాబ్, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారన్నది ఆరోపణ. ఇంతవరకు అరవింద్ కేజ్రీవాల్ అకౌంట్లో డబ్బులు పడ్డట్టు, మనీష్ సిసోడియా అకౌంట్లో డబ్బులు పడ్డట్టు ఏది ఎస్టాబ్లిష్ కాలే, మనీ ట్రైల్. అందువల్ల ఆ కేసు 5 ఏళ్ళు నడుతుందా, 10 ఏళ్ళు నడుతుందా, కేసు నిలబడదు. మీరు చూస్తున్న లిక్కర్ పాలసీ కేసు నిలబడుతుందా? అన్లెస్ మనీ ట్రైల్ కనబడాలి. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ టు ద నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, నీకు తెలిసిన ఆదాయ వనరుల కన్నా మించిన ఆస్తులు ఉన్నాయన్నదన్నా ఎస్టాబ్లిష్ కావాలి. అందువల్ల ఆ ఎస్టాబ్లిష్ ఎవరు చేయగలరా లేదా అనేది పాయింట్. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపాడు, బయటకు వచ్చాడు, ఇప్పుడు ఆ కేసే లేదు. అందువల్ల ప్రభుత్వ విధానాల వెనకాల ప్రైవేట్ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ కేసులు పెట్టినప్పుడు ఆ ప్రైవేటు ప్రయోజనాల్ని నిర్దిష్టంగా ఎస్టాబ్లిష్ చేయగలగాలి. అది ఇన్వెస్టిగేషన్ యొక్క ఛాలెంజ్. అది ఎంత మేరకు ఎస్టాబ్లిష్ చేస్తారో తెలియదు. కానీ ఏం జరుగుతుంది ఈ లోపల? ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్. ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ అంటే జైలుకు పంపిస్తారు, రిమాండ్ పంపిస్తారు, తర్వాత దానిపైన వాళ్ళకి బెయిల్ పోతుంది, కొన్ని రోజుల దాకా బెయిల్ రాదు, తర్వాత బెయిల్ వస్తుంది. ఎన్ని రోజులకు వస్తుందో బెయిల్ మనం చెప్పలేము. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అందులో మీకు 7 ఏళ్ల జైలు శిక్ష లోపు ఉంటే బెయిల్ ఇవ్వాలి. సో 41A నోటీస్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆర్నెస్ట్ కుమార్ వర్డిక్ట్లు ఇవన్నీ వర్డిక్ట్లు ఉన్నాయి. సో నోటీస్ ఇస్తారు. రాజకీయ పరంగా అడావుడు నడుస్తుంది. ప్రజలు ఎలా భావిస్తారు దీన్ని అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అది అరెస్ట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు. ప్రతి సందర్భంలోనూ ఒకే రకంగా రియాక్ట్ కావాలని ఏమీ లేదు. సో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చినాక కూడా ఢిల్లీలో అసెంబ్లీ సీట్లు, లోక్సభ ఎలక్షన్ జరిగితే బీజేపీయే గెలిచింది. మీరు జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ గెలిచాడు. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పలేము. సో అందువల్ల అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి సాధారణంగా సానుభూతి అనే ఫ్యాక్టరు ఒక గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్లో పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా ఒక గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి? ఆ రోజు గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫినామినన్ వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ప్రజలు వ్యతిరేకతను అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయన అరెస్ట్ చేసింది. 2 రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణము. సో అది కూడా ప్రజల కోసం వెళ్తున్న సమయంలో మరణము. ఆ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్లో ఆయన మరణము. రాజశేఖర్ రెడ్డికి ఉన్న పాపులారిటీ రీత్యా ఆ ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ కూడా జగన్ అరెస్ట్కి ఒక కీలకమైన అంశం. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. అందువల్ల ఇప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు, అరెస్ట్ అవుతారో లేదో తెలియదు, ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందో లేదో తెలియదు. సో ఇవన్నీ ఏమీ తెలియదు. అప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపైన ఈ అరెస్ట్ యొక్క పొలిటికల్ ఫాలోఅవుట్ ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి కనుక ఉంటే ఆ అరెస్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ లాభం అవుతుంది. అలా లేదు, ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది, బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత ఇంకా పోలేదు అనుకుందాం, అప్పుడు ఈ అరెస్టుల వల్ల ఏ ప్రభావం ఉండదు. అందువల్ల అరెస్టులు ప్రభావం చూపుతాయా లేదా అనేది కూడా గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు స్పెక్యులేట్ చేయడం టూ ఇయర్లీ, అసలు అరెస్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వేడి వాడి చూస్తే బహుశా అరెస్ట్ చేయవచ్చు అని. ఎందుకంటే రాజకీయాల్లో మనం చూస్తున్న పరిణామాలను బట్టి కొంత అంచనా మనకు వస్తుంది, అరెస్ట్ లాగా వెళ్ళే అవకాశం ఉంది. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారో తెలియదు, కానీ కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దట్ మే బీ ద టెస్ట్ ఆల్సో. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లిట్మస్ టెస్ట్, అంటే ఒక ప్రీ టెస్టింగ్ అంటారు. మనం ఏదైనా ఇప్పుడు నూనె ఉడికిందా లేదా, మసిలిందా లేదా అని తెలవటానికి డైరెక్ట్గా ఒక 10 మిర్చి బజ్జీలు వేయరు. మొదలు కొద్దిగా ఇంత శనగపిండి వేసేస్తారు. వేస్తే నూనె ఎక్కువ మసిలిందా తక్కువ మసిలిందా
కరెక్ట్గా బజ్జీ అయ్యేంత వేడిగానే ఉందా అనేది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఇక బజ్జీలు వేయడం మొదలు పెడతారు. బహుశా ఇది కూడా ఒక ప్రీ టెస్టింగ్. ఇప్పుడు మన మార్కెట్ రీసెర్చ్లో ప్రీ టెస్టింగ్ అంటారు. మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ సమాజం నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది అని ముందు కొంత టెస్టింగ్ చేస్తారు మార్కెట్లోకి. ఆ టెస్ట్ చేసిన తర్వాత తప్పులు ఒప్పులు అవన్నీ మార్చుకొని దాన్ని మళ్ళీ ఫైనల్ లాంచ్ చేస్తారు. సాఫ్ట్వేర్ పరిభాషలో చెప్పాలంటే ఏమైనా బగ్స్ ఉన్నాయా ఐడెంటిఫై చేసి ఆ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. టెస్టింగ్ సాఫ్ట్వేర్తో ప్రతి సాఫ్ట్వేర్ను టెస్ట్ చేసి ఎథికల్ హ్యాకింగ్ దాన్ని ఎక్కడ లూపోల్స్ ఉన్నాయని పట్టుకొని క్లియర్ చేస్తారు. బహుశా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ద్వారా ఇప్పుడు నేను చెప్పినట్టు బజ్జీల ఉదాహరణలో మసలిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కేటీఆర్ అరెస్ట్ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొలిటికల్గా నెగిటివ్ ఫాలోఅవుట్ లేదు, మంచి పని చేశారు అని ప్రజలు అనుకున్నారని భావిస్తే ప్రభుత్వం కేసీఆర్ దాకా కూడా పోవచ్చు. లేదా ఇది రివర్స్ అవుతుంది, ఇది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది అనుకుంటే కేసీఆర్ జోలికి పోకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఏది తెలియదు, ఊహాగానాల మీద మనం గానాలు ఇవ్వలేము. సాధారణంగా ఏ నాయకుడైనా అరెస్ట్ అయితే ఆ నాయకుడి మీద లేకపోతే ఆ పార్టీ మీద ప్రజల్లో సానుభూతి ఉంటుంది కదా సార్. కానీ కవిత అరెస్ట్ విషయంలో ఆ సానుభూతి ప్రజల్లో కనిపించలేదు, పార్టీలో కూడా అంత రియాక్షన్ రాలేదు. సో ఇప్పుడు కేటీఆర్ అండ్ కవిత కంపారిజనే కాదు, కవిత పార్టీకి నాయకురాలు, వన్ ఆఫ్ ద లీడర్సే తప్ప మెయిన్ లీడర్ కాదు కదా. అందువల్ల కవిత విషయంలో సానుభూతి రావడము రాకపోవడాన్ని బట్టి మన పాలిటిక్స్ అనలైజ్ చేయలేము. నేను ఇంతదాకా చెప్పింది అది. మీరు మళ్ళీ సాధారణంగా సానుభూతి రావాలి అంటున్నారు. ఆ సానుభూతి రావాలని రూల్ లేదు అని నేను చెప్పింది ఇప్పటిదాకా. మీకు 100 ఉదాహరణలు చెప్పాను. మీకు మధు కూడా అరెస్ట్ అయ్యాడు, ఏం సానుభూతి వచ్చాను, ఏమైంది? లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు, ఆర్జేడీ అధికారంలోకి వచ్చిందా ఫుల్ మెజార్టీతోని? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినాక బయటికి వచ్చి నన్ను జైల్లో ఉండాలంటే మీరు బీజేపీ కోటేయండి, నేను బయట ఉండాలని నా అంటే ఆప్ కోటేయండి అన్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో. మరి పార్లమెంట్ ఎన్నికలు లేదు కదా. మీకు 3వ ఉదాహరణ. ఈవెన్ అరెస్ట్ పక్క పెట్టి అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందుకు రాగాడు. ఈయన చంద్రబాబు నాయుడు సానుకూలత గెలవాలి కదా. అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయన సీఎం అయ్యారు, శిబు సోరెన్. అంటే ఈ ఉదాహరణ నేను అదే చెప్పేది మీకు. ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం కాలే అరెస్ట్ అయినాక. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు కదా. మీకు ఒక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాక గెలిచాడు, హేమంత్ సోరెన్ గెలిచాడు. ఇన్ని ఉదాహరణలు గెలవని చెప్పాను నేను మీకు. గెలవని జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం కాలే అరెస్ట్ అయినాక. అలా ఆర్జేడీ గెలవలే లాలూ ప్రసాద్ అరెస్ట్ తర్వాత. పార్లమెంట్ ఎన్నికల ఆప్ గెలవలే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత. 3వ ఉదాహరణ. ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో అందువల్ల ప్రతి సందర్భంలో మీకు అందుకే అలిపిరి అతిపెద్ద ఉదాహరణ కదా, మామూలు ఉదాహరణ కాదు కదా అలిపిరి. మీరు అలిపిరిలో జరగక జనరల్ సానుభూతి ఉండాలి కదా. అందుకే గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ లేని ఆధారపడి సానుభూతి అనే ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఆ గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ మీరు ఉదాహరణకు దుబ్బాక తీసుకోండి. సాధారణంగా ఒక నాయకుడు చనిపోతే ఆ సానుభూతితో నాయకుని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పోటీ చేసినా గెలుస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే సానుభూతి అనే డైమెన్షన్ తీసుకుని పోటీని చేయరు. చాలా చోట్ల పోటీ పెట్టరు మేము సానుభూతి అని. మరి ఏమైంది? దుబ్బాకలో బీజేపీ గెలిచింది కదా. మరి ఆ సానుభూతి ఎక్కడ పోయింది? మళ్ళీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత కూడా లేదు. ఎమ్మెల్యే చరిత్ర కూడా ఉన్న ఎమ్మెల్యే అయినా కూడా బీఆర్ఎస్ గెలవలేదు కదా. అదే మీకు జానారెడ్డి లాంటి వెటరన్ లీడర్ని ఓడించి నోముల నరసింహ కొడుకు మీకు నాగేంద్ర సాగర్లో గెలవగలిగాడు. సో అందువల్ల కాన్షియన్స్ గివెన్ పొలిటికల్ అక్కడికి అప్పుడు దుబ్బాక ఎలక్షన్ వచ్చే వరకు ఆడ చనిపోయిన ఎమ్మెల్యే ఇష్యూ కాదు, ఆల్రెడీ పొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోయింది. బీజేపీ రైజింగ్లోకి వచ్చింది. సో బీజేపీ ఫోకస్లోకి రావడం వల్ల ఆ సింపతి అనే ఫ్యాక్టర్ పక్కకు పోయి కొత్త ఫ్యాక్టర్ వచ్చింది మీకు. అందువల్ల ప్రతిసారి మీకు ఉంటుందని లింగోజిగూడ ఎగ్జాంపుల్. ఇక్కడ లింగోజిగూడలో బీజేపీ సానుభూతి రావాలి, బీఆర్ఎస్ కూడా పోటీ పెట్టకపోయినా కూడా కాంగ్రెస్ గెలిచింది కదా. సో అందువల్ల అన్ని సందర్భాల్లోనూ సింపతి అనే ఫ్యాక్టర్ పనిచేస్తుందని కాదు, ఆయా పొలిటికల్ కాంటెక్స్ట్లను బట్టి సింపతి పనిచేయడము పనిచేయకపోవడం డిసైడ్ అవుతుంది. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కానీ విగ్రహావిష్కరణలు కానీ లేకపోతే ఈ వనభోజనాలుగా చెప్పబడే కుల భోజనాల్లో కానీ పార్టీలకు అతీతంగా నాయకులు వస్తూ ఉంటారు కదా సార్. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, బయట విమర్శలు చేసుకున్నా కూడా అక్కడికి వచ్చి పక్కపక్కనే కూర్చుని కలిసి భోజనం చేసి మాట్లాడుకుని జోకులు వేసుకుని నవ్వుకుని అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రీసెంట్గా నిన్న అనుకుంటా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత
మాజీ మంత్రి జోగి రమేష్తో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులంతా కూడా కలివిడిగా ఉండడం, దీని మీద అధిష్టానం సీరియస్ అయింది సార్. లోకేష్ కూడా సీరియస్ అయ్యారట. వివరణ ఇవ్వమని కూడా అధిష్టానం చెప్పిందట సార్. దానిలో మంత్రి పార్థసారథి ఉన్నారు, అలాగే గౌతు శిరీష కూడా ఉన్నారు. సో అంటే జోగి రమేష్ మీద ఒక అభిప్రాయం ఉంది కదా సార్ టీడీపీ నాయకులకు, చంద్రబాబు నాయుడు ఇంటి మీదే దాడికి వెళ్ళాడు కాబట్టి ఒక రకమైన ఇంప్రెషన్ ఉంది. అలాంటి నాయకుడితోనే కలిసి వేదికను పంచుకోవడం, ఒక కార్యక్రమంలో పాల్గొనడం తప్పు అనేది టీడీపీ వెర్షన్ సార్. తప్పు అవుతుంది. వేదిక తెలుగుదేశం కాదు, వేదిక వేరే వాళ్ళు ఎవరిదో వేదిక. వేదిక మీద సందర్భము గౌతు లచ్చన్న విషయంలో అందరికీ గౌరవమే. సో ఆడ సామాజిక కోణం కూడా ఉంది. మెయిన్గా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చాలామంది వచ్చారు. ఈవెన్ గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన అటాక్ చేసిన అనగానే రవి అనుకుంటా, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఇన్వైటీస్. సో దానికి ముందు ఊరేగింపు తీశారు. అంటే సబ్స్టెన్స్ తప్ప అప్పుడు గౌతు శిరీష, పార్థసారథి కూడా రియాక్ట్ అయ్యి చూశాను నేను. సో వాళ్ళు వివరణ ఇచ్చారు, మాకు అక్కడికి ఎవరు వస్తున్నారో తెలియదని అని పార్థసారథి వివరణ ఇచ్చాడు. సో ఒక ఫంక్షన్లో కలిసినంత మాత్రాన పొలిటికల్గా కలిసినట్ల నా నియోజకవర్గంలో టీడీపీ వారు వస్తామన్నా కూడా నేను చేర్చుకోకుండా దూరం పెడుతున్నా అని గౌతు శిరీష వివరణ ఇచ్చారు. అందువల్ల కానీ ఏది వివరణలు ఇచ్చినా ఆప్టిక్స్, కొన్నిసార్లు సబ్స్టాన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆప్టిక్స్. సబ్స్టాన్స్ ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగారంటారు ఎందుకు వచ్చింది. మన తెలుగు సామెతల గొప్పతనం ఏంటంటే ఆ సామెత కనుక చదివితే అసలు జీవితంలో ఎంతటి సారం ఆ సామెతలో ఉందో ఆశ్చర్యం వేస్తుంది మనకు. సో ఈ సామెత తాటి చెట్టు కింద కూర్చొని కూడా పాలు తాగినా కళ్ళే అనుకుంటారు అని. దీన్ని గౌతు లచ్చన్న వేదిక అయినా, పిలిచిన వారు వేరే అయినా, జోగి రమేష్తో గౌతు శిరీష, పార్థసారథి కలవడము, కలివిడిగా కలవడము ఆప్టిక్స్ మారిపోయింది కదా. సో పాలు తాగినా కళ్ళు అనుకుంటారు కదా అని. సో అందువల్ల అది వెంటనే నెగిటివ్ రియాక్షన్ సోషల్ మీడియాలో వచ్చింది. వాస్తవంగా అధిష్టాన రియాక్షన్ కాదు అది, ముందు కార్యకర్తల శ్రేణుల రియాక్షన్ వచ్చింది కనుక మీకు పార్థసారథి రెస్పాండ్ కావాల్సి వచ్చింది. గౌతు శిరీష రెస్పాండ్ కూడా అధిష్టానానికి రెస్పాండ్ కాలే. ఆమె సోషల్ మీడియా వారు ఇలా రియాక్ట్ అవుతున్నారు, నాకు తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం అని చెప్తే ఆమె రియాక్ట్ అయ్యారు. పార్థసారథితో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్తున్నా అన్నాడు. అందువల్ల సోషల్ మీడియా ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీల మధ్య వైరం, చంద్రబాబు నాయుడు జగన్ల మధ్య వైరం, అంటే ఇద్దరు వ్యక్తులు, 2 పార్టీలు, 2 కులాల మధ్య కూడా ఆఖరికి వైరం ఏ స్థాయికి పెంచేశారంటే ఒక చంద్రబాబు నాయుడు ఇంటికి పోయిన చీమ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయినా కూడా చీమ మీదకి అనుభవం వేసేటట్టున్నారు. ఆ స్థాయికి వెళ్ళారు. నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి వచ్చావా చీమ, నువ్వు మా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వచ్చేటువంటి ధైర్యం నీకుందా అని చెప్పి ఆ చీమ పైన అనుభవం వేస్తారు. పొరపాటున అసెంబ్లీలో జగన్ ఇప్పుడు హాజరవుతున్నాడు, కానీ హాజరైతే జగన్ మీద వాలిన దోమ చంద్రబాబు నాయుడు మీద కనుక వాలితే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆ దోమ పైకి AK-47 పట్టుకుని వెళ్ళిపోతారు. జగన్ కుట్టిన తర్వాత మా చంద్రబాబు నాయుడు మీదకి వస్తావా అని. అంతటిదాకా చీమ దోమలలాగా మారిపోయింది వ్యవహారం. సో ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడి చేసిన వ్యక్తితో కలిసి ఉంటే యాక్సెప్ట్ చేస్తారా సోషల్ మీడియా శ్రేణులు? పార్టీ ఎలా తయారు చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయరు కదా. నీకు 2 పార్టీ ఇటు ఇక దీని వెనకాల ఇంకోటి కూడా ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో క్రియేట్ చేసిన కమోషన్ ఏంటంటే, ఇప్పటికీ కూడా క్రియేట్ చేస్తున్న కమోషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశాడు, 100 ఏళ్ళు వెనక్కిపోయేలా చేశాడు, అసలు ఆంధ్రప్రదేశ్ను కోలుకోకుండా చేశాడు అని తెలుగుదేశం పార్టీ పైన తీవ్రమైన విద్వేషం వ్యక్తం చేసిన నాయకుడిగా ఆయన తెలుగుదేశం శ్రేణుల్లో విపరీతమైన కోపం ఉంది. కానీ ఆ కోపానికి రిఫ్లెక్ట్ అయ్యేలా ప్రభుత్వము పనిచేయడం లేదు అనేది తెలుగుదేశం శ్రేణుల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పుడు మీకు ఇందులో ఇంకో డైమెన్షన్ కూడా ఉంటుంది. మీకు చంద్రబాబు నాయుడును శాసనసభలో అవమానించినటువంటి వల్లభనేని వంశీ ఎక్కడ? వల్లభనేని వంశీ కదండి అవమానించినప్పుడు అసెంబ్లీలో.
మరి వల్లభనేని వంశీ కదా ప్రధాన, చాలా మంది మాట్లాడుంటాలి. ఆ కామెంట్ చేసింది మాత్రం వల్లభనేని వంశీ. ఎక్కడున్నాడు ఇప్పుడైనా? ఆయన మీద కేసు ఏమైంది, అరెస్ట్ ఏమైండు? చాన్నాళ్ళు అబ్స్కాండ్ అన్నారు. ఆయన వల్లభనేని వంశీ కదండి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా జరుగుతుంది. ఆయన వల్లభనేని, నేను అనడం లేదు, సోషల్ మీడియాలో ఇదే నేని. అంటే ఇప్పుడు కొడాలి నానికి ఏమైతుంది? కొడాలి నాని తిట్టినంతగా చంద్రబాబు నాయుడు ఎవరు తిట్టలే, రామ్ గోపాల్ వర్మ కూడా తిట్టలే, అవునా కదా? మీరు రామ్ గోపాల్ వర్మ ఒక ఏడాది కింద చంద్రబాబు నాయుడు ఒక మీద పోస్ట్ పెడితే ఆయన మీద కేసులు పెట్టారే. కొడాలి నాని పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నిసార్లు తిట్టాడు? అసలు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు మీరు పక్కకు పెట్టుకొని కొడాలి నాని తిట్టిన తిట్లు పక్కకు పెట్టుకోండి. ఇప్పటికీ తిడుతున్నాడు, పోనీ అప్పుడు వదిలేయి, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిడుతుంటాడు కదా. మరి రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టిన ప్రభుత్వం కొడాలి నాని ఎందుకు? బికాజ్ ఆయన కొడాలి నాన్న. ఏం జోగి రమేష్ మీద కేసు పెట్టారు, జోగి రమేష్ అయితే వెంటనే జైలు వేశారు. మరి వల్లభనేని వంశీని ఎందుకు వేయరు? మరి ఎవరు కాపాడుతున్నారు వల్లభనేని వంశీని? జోగి రమేష్ను లోపలేయడానికి ఆ సామాజిక వర్గం లేనిది వల్లభనేని వంశీ విషయంలో బలమైన సామాజిక వర్గాల ప్రభావం ఉందా? ఇవన్నీ కూడా స్క్రూటినీ అవుతున్నాయి. నేను చెప్పడం కాదు, ఇవన్నీ మీకు తెలుగుదేశం సోషల్ మీడియా శ్రేణుల నుంచి తీవ్రంగా వస్తున్నాయి. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది? రాంగోల్లో ఉన్నాడు, ఏం చేసింది? ఏం చేయలేదు, అడావుడి. అసలు మీకు తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎవరి మీద కేసు పెట్టారు నాకు చెప్పండి. ఇప్పటికీ ఏ వైసీపీ నాయకుడి పైన అరెస్టు చేసేదాకా పోయింది చెప్పండి. అప్పుడున్న టీటీడీ చైర్మన్ దగ్గరికి పోయిండ్రా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరి దగ్గరికి పోయారు? ఏమీ జరగలేదు కదా ఇప్పటి వరకు. పోనీ మీకు కాకినాడ పోర్టులో పీడిఎస్ బియ్యం ఏ వైసీపీ నాయకుని ఇప్పుడు కేసు పెట్టారు, దారంపూడి మీద కేసు పెట్టి లోపలేశారా? ఇవన్నీ అడావుడు ఎక్కున్నది, అక్కడ క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదు. మీరు గమనించండి, ఎవరి మీద కేసులు అవుతున్నాయి? ఇప్పటి వరకు ఒక స్థాయిలో అరెస్ట్ అయిందంటే ఇప్పుడు జత్వానీ కేసులో పోలీసు అధికారులు ఏదో చెడింది. అది కూడా ఒక అతను యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోవాలి, ఆంజనేయులు అనుకుంటాను. ఆయన యాంటిసిపేటరీ కూడా బెయిల్ తీసుకోలే, ఏం చెప్తారు చేసుకున్నారంటే ఆయన ఉన్నారు. ఇకపోతే రఘురామకృష్ణరాజును చిత్ర హింసలు పెట్టినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న విజయ్ పాల్ లోపలేశారు. అసలు రఘురామకృష్ణరాజు విషయంలో ఏ పొలిటీషియన్ లోపలేశారు నాకు చెప్పండి. అప్పుడు చెప్పింది ఏంటి? ఇది వీళ్ళు వేరు, అసలు చేయించిన వాళ్ళు వేరు అన్నారు. చేయించిన వాళ్ళు ఎందుకు ముట్టుకుంటలేరు? ఇవన్నీ క్వశ్చన్లు వస్తున్నాయి ఇప్పుడు మీకు. ఇన్ని ఉదాహరణలు ఒక్కటిగా రెండు కాదు. సో ఈ ఉదాహరణలో ఎవరిపైన ఏ చర్య జరిగింది ఇప్పటి వరకు? ఎవరిపైన ఏ చర్య? అప్పుడు ఈవెన్ సజ్జల భార్గవరెడ్డి పైన కూడా ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? ఇదే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మీరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆయన క్యాబినెట్లో పనిచేసిన వారిపైన కానీ ఏమైనా చేయారా? చంద్రబాబు నాయుడు రోజు చెప్తున్న డయాఫ్రామ్ వాల్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలన వల్లనే నాశనమైంది అని. పోలవరం నాశనమైంది, నాశనమైన మీద కేసు ఏది? నాశనం మీద కేసు అయితే ఉండాలి కదా, మీరు ఎందుకు కేసు కాలేదు? మరి దీనికి ఇప్పటికీ మనకు అదానీ అగ్రిమెంట్లలో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి ముడుపులు తిన్నాడని చెప్పారు. టీడీపీ హైకోర్టులో కేసు వేశారు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్. ఇప్పటివరకు ఏమైంది? కనీసం వాటిని రద్దు చేశారా? ఇంకా అధ్యయనమే చేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. తెలుగుదేశం వర్గాలే ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు పతాక శీర్షికలు వేసి వరుస పెట్టి మీకు, అందుకే టీడీపీ పాలన పైన అంచనా రావడానికి మీరు ఏం చేయాలి? ఆంధ్రజ్యోతి పేజ్ మంది చదివితే సరిపోతుంది, లోపల కూడా అవసరం లేదు. ఎందుకంటారు సార్ అలా? అది నాకు తెలియదు, మీరు అడగాల్సింది. నాయకులంతా ఒకటే, ప్రజలకు పిచ్చోళ్ళ. ఇక మనకు ఇప్పుడు ఏ కంక్లూజన్ నేను తీయడం లేదు, ఎందుకంటే కంక్లూజన్ తీయడం వల్ల ఉపయోగం లేదు కనుక. బట్ ఇవన్నీ క్వశ్చన్, ఇవన్నీ నేను అడిగిన క్వశ్చన్ ఏది కాదు. ఇందులో తెలుగుదేశం సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్నలు, అవి కూడా నేను తెలుగుదేశం సోషల్ మీడియా మొత్తం ఫాలో అయ్యి నేను చెప్పడం లేదు. ఇంకా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో వస్తున్న దాన్ని బట్టి ఇవన్నీ మీరు ఇప్పుడు నేను చెప్పిన నాకేమి అంత నాకు ఉన్న సమయానికి ఆ అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిణామాలు చదవడానికే సమయం ఉండదు. సో నేనే లోతుల్లోకి వెళ్ళి జోగి రమేష్, అనగాని రవి, గొలుసు పార్థసారథి, గౌతు శిరీష, వల్లభనేని వంశీ, కొడాలి నాని, సజ్జల భార్గవ, వీళ్ళందరినీ స్టడీ చేసేంత సమయం కూడా నాకు లేదు. ఇవన్నీ ఆంధ్రజ్యోతి పేజ్ మంది చదువుతొచ్చింది నాకు ఇవన్నీ, ఈ విజ్ఞానం అంతా థ్యాంక్స్ టు రాధాకృష్ణ ఇది. సో ఈ ఆంధ్రజ్యోతి పేజ్ మంది చదువుతూ వచ్చిన అవగాహనతోనే నేను చెప్పిన ఇవన్నీ మీకు. ఇందులో నేను చెప్పిన ప్రతి అంశము ఆంధ్రప్రదేశ్ పేజ్ 1, ఆంధ్రజ్యోతి పేజ్ 1. సో అది కూడా ఇన్నర్ పేజెస్ కూడా కాదు, ఆంధ్రజ్యోతి పేజ్ 1 నుంచి ఇంత సమాచారం వస్తుంది. దీనికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? నాకు తెలియదు. అది ఆన్సర్ చెప్పాల్సిన తెలుగుదేశం పార్టీ కదా. రైట్ సార్. అండ్ ఇంకొకటి, పాలస్తీనా
అని రాసి ఉన్న ఒక బ్యాగ్ని పట్టుకుని ప్రియాంక గాంధీ లోక్సభకు వచ్చారు సార్. దీని మీద భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ అంతలా ప్రియాంక గాంధీ వేసుకొచ్చిన బ్యాగ్ మీద టార్గెట్ చేయాలా, న్యాయమయ్యేలా టార్గెట్ చేయలేదు అంటే దాన్ని టార్గెట్ చేయొచ్చు. పాలస్తీనా అంశం పైన బీజేపీ ప్రభుత్వ వర్షన్ వేరే ఉంటే టార్గెట్ చేయొచ్చు. పాలస్తీనా బ్యాగ్ వేసుకొచ్చా అంటే అంతకుముందు పాలస్తీనా రాయబారి ప్రియాంక గాంధీని గ్రీట్ చేయడానికి వచ్చాడు. వయనాడ్ ఎంపీగా గెలిచిన సందర్భంగా ప్రియాంక గాంధీని అభినందించడానికి వచ్చారు. సాధారణంగా డిప్లొమాట్స్ రాజకీయాల్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షంతో అధికార పార్టీయే కాదు, ప్రధాన ప్రతిపక్షంతో కూడా ఆ డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే రేపు ఎవరు పవర్లోకి వచ్చినా తమ దేశాల సంబంధాల్లో ఎఫెక్ట్ కాకూడదని. దట్ ఇస్ ఏ నార్మల్ డిప్లొమసీలో భాగం. అందులో పాలస్తీనా కాజ్కు కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాలుగా మద్దతుగా ఉన్నటువంటి చరిత్ర కూడా ఉంది కనుక, ఆ కుటుంబాల చరిత్ర ఉంది కనుక, మీకు ఇప్పటి నుంచి కాదు, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల కాలం నుంచి కూడా పాలస్తీనా కాజ్కు బలంగా నిలబడ్డ పార్టీ కుటుంబం కనుక వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ గెలిస్తే అభినందించడానికి వెళ్ళాడు. బహుశా అప్పుడు ఏమైనా గిఫ్ట్ ఇస్తే ఆ బ్యాగ్ తీసుకొచ్చి మరి ఆమె పార్లమెంట్కి వచ్చిందో తెలియదు. బట్ ఏదైనా పాలస్తీనా ఉంది. పాలస్తీనా పైన ఈ ప్రభుత్వ విధానం కనుక ప్రియాంక గాంధీ విధానానికి తేడా ఉంటే పొలిటికల్గా టార్గెట్ చేయొచ్చు, అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు ఇంకో భారతదేశ వైఖరి మారింది, మీరు ఇంకా పాత వైఖరితో ఉన్నారు, మీ ప్రభుత్వ వైఖరి మేము అంగీకరించము అని అనొచ్చు. లేదు, భారతదేశం సమర్థించని దేశం అయితే పాకిస్తాన్ ట్యాగ్ వేసుకొని వస్తే మనం అభ్యంతరం చెప్పచ్చు, తాలిబాన్ ట్యాగ్ వేసుకొని వస్తే అభ్యంతరం చెప్పచ్చు. పాలస్తీనా విషయంలో భారత వైఖరి ఏంటి? విదేశాంగ మంత్రి కొద్ది రోజుల క్రితం భారత పార్లమెంట్లో చేసిన ప్రకటన మీరు చూడండి, యూట్యూబ్లో దొరుకుతుంది. జయశంకర్ స్టేట్మెంట్ ఆన్ పాలస్తీనా అని కొట్టండి, వస్తుంది. ఇది మీరు సంసద్ టీవీలో వస్తుంది, అన్ని ఛానల్లో వస్తుంది. ఎక్కడ సెర్చ్ మీరు ఏం కష్టం లేదు. చాలా క్లియర్గా పాలస్తీనా మాతృదేశ ఆకాంక్షలకు భారతదేశం మద్దతుగా ఉంటూ స్టేట్మెంట్లో కనబడ్డది. 2 స్టేట్ సొల్యూషన్ అంటే యూదులకు ఇజ్రాయెల్, అరబులకు పాలస్తీనా, 2 దేశాలు ఏర్పడమే పరిష్కారము అని భారతదేశ ప్రభుత్వ అధికారిక వైఖరిగా విదేశాంగ మంత్రి జయశంకర్ పార్లమెంట్లో చెప్పాడు. ఇదే వైఖరి కాంగ్రెస్ పార్టీ వైఖరి, ఇదే వైఖరి ప్రొఫెసర్ నాగేశ్వర్ వైఖరి, ఇదే వైఖరి యునైటెడ్ నేషన్స్ వైఖరి, ఇదే వైఖరి అమెరికా ప్రభుత్వ వైఖరి. ఇందులో తేడా ఉన్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరికి మీకు భారత జాతీయ కాంగ్రెస్ వైఖరికి ఎలాంటి తేడా లేదు. పాలస్తీనా హక్కుల విషయంలో మీకు ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ చెప్తాను. ఇది కూడా జయశంకరే పార్లమెంట్కి చెప్పింది, నేను చెప్పింది కాదు. పాలస్తీనా హమస్ ఇజ్రాయెల్ పైన దుర్మార్గపు దాడి చేసిన తర్వాత పాలస్తీనా పైన 13 తీర్మానాలు 13 రెజల్యూషన్స్ పార్లమెంట్లో పెడితే అందులో 10 రెజల్యూషన్లు భారతదేశం మద్దతు ఇచ్చింది, మోడీ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. అంటే వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాలస్తీనా, మోడీ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాలస్తీనా. దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి జయశంకర్ పార్లమెంట్ చెప్పాడు, నేను చెప్పేది కాదు. మూడో చెప్తాను. ఇప్పటి వరకు గాజాలో పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం కోసం యునైటెడ్ నేషన్ రిలీఫ్ ఫండ్కు $50 మిలియన్ $5 కోట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. నాకు చెప్పండి, ఇంకా తేడా ఏంటండి? ఇంత క్లియర్గా పాలస్తీనా ప్రజల పక్షాన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటే మరి ప్రియాంక గాంధీ బ్యాగ్ మీద పాలస్తీనా ఉంటే అభ్యంతరం ఏంటి? నాకు అర్థం కాని అంశం. ఇక అంటే పాలస్తీనా విషయంలో మరి మోడీ ప్రభుత్వ వైఖరిని బీజేపీ తప్పుపడుతుందా? మోడీ ప్రభుత్వ వైఖరి పాలస్తీనాకు మద్దతు ఇవ్వడమే మతోన్మాదం అయితే, ఇప్పుడు బీజేపీ వాదన ఏంది? ముస్లిం మతోన్మాదాన్ని ప్రదర్శించింది ప్రియాంక గాంధీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇది ముస్లిం లీగ్గా మారిపోయింది అని. మరి ఈ నరేంద్ర మోడీ ఎందుకు మద్దతు ఇచ్చాడు? భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, మోడీ ప్రభుత్వం సమర్థిస్తుందా? మరి నరేంద్ర మోడీ ముస్లిం లీగ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నాడా? నరేంద్ర మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంలో ముస్లిం మతోన్మాద అనుకూలత ఉందా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. సో అసలు నరేంద్ర మోడీ ప్రభుత్వమే మద్దతు ఇస్తుంది పాలస్తీనాకు. సో భారత ప్రభుత్వ వైఖరిది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. పాలస్తీనా విషయంలోనే కాదు, అనేక అంశాలలో మన వైఖరి ఒకటే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సోవియట్ యూనియన్ కాలం నుంచి మనం సోవియట్ యూనియన్కి అనుకూలంగా, రష్యాకి అనుకూలంగా ఉన్నాం.
మొన్న మీకు యుక్రెయిన్ వార్ వచ్చింది, రష్యాతో అమెరికా ఆంక్షలు కూడా లెక్క చేయకుండా మనం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నాం. నాకు చెప్పండి, రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో బీజేపీ వైఖరి కాంగ్రెస్ వైఖరిలో తేడా ఉందా? నరేంద్ర మోడీ వైఖరి రాహుల్ గాంధీ వైఖరిలో తేడా లేదే. ప్రొఫెసర్ నాగేశ్వర వైఖరి కూడా అదే కదా. నేను కూడా మోడీ ప్రభుత్వ వైఖరి రైట్ అనే చెప్తున్నాను కదా. సో ఇందులో ఇన్ని ఉదాహరణలు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం మద్దతు, ఇందిరాగాంధీ హయాంలో మొదటి ఆశ్రయం ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ఆశ్రయం ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ ఇచ్చారు. అణు విస్ఫోటనాలు ఇప్పటి వరకు దేశంలో 2 సార్లు జరిగాయి. మొదటి 1974లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది, ఇందిరాగాంధీ హయాంలో. రెండవది 1998 అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో జరిగింది. ఈ రెండింటిని అందరూ సమర్థించారు కదా. బంగ్లాదేశ్ విమోచనకు ఇందిరాగాంధీ ప్రభుత్వం మద్దతు ఇస్తే అటల్ బిహారీ వాజ్పేయి సమర్థించాడు కదా పార్లమెంట్లో. ఆమె దుర్గామాతతో పోల్చాడు కదా. ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చాడు అటల్ బిహారీ వాజ్పేయి. మరి అంటే విదేశాంగ విధానం విషయంలో ఎక్కడా దేశీయ రాజకీయాల్ని తీసుకురారు. ఎందుకంటే అది దేశ ప్రయోజనాలకు విరుద్ధము. అంతర్జాతీయంగా భారతదేశ గౌరవాన్ని దెబ్బతీసేది. ఇప్పుడు పాలస్తీనాకు మద్దతు ఇవ్వడము ముస్లిం మతోన్మాదం అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా రాజులతో ఆలింగనం చేసుకోవడం మతోన్మాదం కాదా? ఇప్పుడు నరేంద్ర మోడీ యుఏఈ రాజుతోని సౌదీ రాజులతో చాలా క్లోజ్గా ఉన్న ఫోటోలు లేవా? నేను ముస్లిం దేశాల రాజరిక వ్యవస్థలను నరేంద్ర మోడీ ప్రభుత్వం సమర్థించడం లేదా? మీరు ఎన్ని దేశాలు ఖతార్ రాజును తో సంబంధాలు లేవా? అసలు ఎన్నడూ కాంగ్రెస్ ప్రధానమంత్రి కూడా పోని ప్లేస్లకు కూడా నరేంద్ర మోడీ వెళ్ళలేదా ముస్లిం దేశాలకు? మరి వాళ్ళందరితో సంబంధాలు ఉంటే అది ముస్లిం మతోన్మాదం అవుతుందా? ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా అయితే కరడుగట్టిన ముస్లిం దేశాలు కదా. ఉన్నంతలో పాలస్తీనా ప్రజలు పాపం సెక్యులర్, ఉన్నంతలో సెక్యులర్, రిలేటివ్లీ సెక్యులర్. మరి ఇప్పుడు టర్కీ ప్రధాని భారతదేశం ఇన్వైట్ చేయలేదా ఎర్డగాన్ను? భారత్కు వ్యతిరేకంగా కాశ్మీర్ పైన వ్యాఖ్యలు చేసే మనిషి కదా. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫారిన్ పాలసీలో డొమెస్టిక్ పాలిటిక్స్ పట్టుకొచ్చి పాలస్తీనా అంశం పైన మద్దతుగా ఒక సింబాలిక్గా బ్యాక్ పైన పాలస్తీనా ఉంటుంది. ముస్లిం మతోన్మాదము, ముస్లిం లీగ్ అయితే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న వైఖరి కూడా ముస్లిం మతోన్మాదం. ఇక బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడతలేరు. ఈ బ్యాగ్ పార్లమెంటుకు పాలస్తీనా ట్యాగ్ ఉన్న బ్యాగ్ వేసుకున్న రోజు కలకత్తా వీధుల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్ హిందువులపై దాడులు ఖండిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువుల్ని కాపాడాలి అని డిమాండ్ చేస్తూ. తేడా ఏంటండి? దానికి ఏం సంబంధం? బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలన్న విషయంలో అన్ని పార్టీల వైఖరి ఒకటే. బీజేపీ వైఖరి, కాంగ్రెస్ వైఖరి, సిపిఎం వైఖరి, నక్సలైట్ల వైఖరి, అందరి వైఖరి ఒకటే కదా. ఇందులో తేడా ఉన్నది. అది మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది కదా. ఆర్ఎస్ఎస్ పిలిపించింది, మీరు ప్రపంచ మద్దతు కూడగట్టండి అని. ప్రపంచ మద్దతు కూడగట్టిందా? యునైటెడ్ నేషన్లో నరేంద్ర మోడీ పై బంగ్లాదేశ్ హిందువులు కాపాడని ఎందుకు పిలిపిస్తలేడు? ఎందుకు జయశంకర్ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి గట్టిగా ఒక తీర్మానం ఎందుకు పెడతలేం? మనం ఎందుకు వరల్డ్ కాన్ఫరెన్స్ పెట్టి బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ప్రపంచ దేశాధినేతలు ఎందుకు పిలవడం లేదు మన ఢిల్లీకి? ఏ అంతర్జాతీయ వేదిక పైన బంగ్లాదేశ్ హిందువుల వాయిస్ను నరేంద్ర మోడీ ప్రభుత్వం వినిపించిన కుక్కుదానా చెప్పండి. మరి ఎక్కడైనా ఏడన్నా బంగ్లాదేశ్ హిందువుల గురించి ఇంకో పలానా వేదిక పైన మేము రైజ్ చేసాం, ఓ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టండి బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా, దానికి ట్రంప్ను పిలవండి, ఓ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. ప్రపంచ అధినేతలందరినీ పిలవండి, ఎవరు వస్తే వాళ్ళు వస్తారు, ఎవరు రాకపోతే వాళ్ళు రారు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఎన్నికల టైంలో కూడా హిందువులు కాపాడుతాను మాట్లాడాడు కదా, పిలవండి ట్రంప్ను. మీరు యునైటెడ్ నేషన్స్లో రైజ్ చేయండి, ఎందుకు రైజ్ చేస్తలేదు ఇండియన్ గవర్నమెంట్? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అదే నేను చూశాను సార్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఇన్ పార్లమెంట్ రిగార్డింగ్ ద Israel-Palestine conflict, reaffirming India's support for a two-state solution. While speaking in the Rajya Sabha, Jaishankar addressed India's decision to abstain from voting on certain resolutions related to the Gaza conflict at the United Nations General Assembly. He also responded to a query about the International Criminal Court's arrest warrant against Israeli Prime Minister Benjamin Netanyahu and former Defense Chief Gallant. స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరి నేను చెప్పేది, పాలస్తీనా మన మద్దతు.
పాలస్తీనాకు మద్దతు అనే విషయంలో భారతదేశ రాజకీయ అభిప్రాయంలో ఎలాంటి తేడా లేదు. పాలస్తీనాకు మద్దతు ఇచ్చే విషయంలో ఎన్డీఏ సర్కార్ వైఖరి వేరే రకంగా ఉంటే అప్పుడు పాలస్తీనా బ్యాగ్ తీసుకొచ్చి తెలియచేయచ్చు. అందులో లేదు, భారతదేశానికి వ్యతిరేకంగా ఆ దేశం వ్యవహరిస్తే మనం చేయదు. ఇప్పుడు పాకిస్తాన్ టాగేసుకుని వస్తే ఖచ్చితంగా ప్రియాంకని తప్పు పట్టాల్సిందే. కానీ పాలస్తీనా ప్రజలు, పాలస్తీనా ప్రభుత్వం, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఇది ప్రో ఇండియా అండి. ఇప్పుడు మనకు యాసర్ అరాఫత్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ హెడ్గా ఉన్న యాసర్ అరాఫత్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అంత గౌరవం ఇచ్చాం మనం. అందువల్ల మోడీ ప్రభుత్వ వైఖరి కూడా అదే. నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు వెరిఫికేషన్, పాలస్తీనా ప్రెసిడెంట్ మీకు పిఏ పాలస్తీన్ అథారిటీ అంటారు, వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీన్ అథారిటీ ప్రెసిడెంట్ను మన ఇండియన్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ కూడా ఇన్వైట్ చేసినట్టు గుర్తు నాకు ఈ 10 ఏళ్లలో. అది కూడా చెక్ చేయాలి. మహమ్మద్ అబ్బాస్ అంటారు, పాలస్తీన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్ భారత ప్రభుత్వ అధికారిక అతిథిగా కూడా వచ్చి వెళ్ళినట్టు గుర్తు నాకు, సబ్జెక్టు వెరిఫికేషన్. సో అందువల్ల ఇవన్నీ మన వైఖరిలో ఎలాంటి తేడా లేదు. ఇది పరస్పర విరుద్ధమైన అంశం కాదు. బంగ్లాదేశ్ హిందువుల అంశము, పాలస్తీనా ప్రజల అంశము, ఎక్కడ అన్యాయానికి గురైన ప్రజలున్నా భారతదేశం నిలబడింది అండగా. ఇక్కడే కాదు, దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులకు అండగా నిలబడింది, నమీబియా అంగాలాలో నల్లజాతి ప్రజలకు అండగా నిలబడింది. భారతదేశం ప్రపంచవ్యాపితంగా ఎక్కడ అణచివేతకు గురైన ప్రజలున్నా ఆ ప్రజలకు మద్దతుగా నిలబడింది. శ్రీలంకలో తమిళ ప్రజలకు మద్దతుగా నిలబడింది. తమిళులు కనుక నేను నిలబడలే. శ్రీలంకలో తమిళ ప్రజలకు మద్దతుగా నిలబడితే, తమిళులు అనుకో నిలబడితే, దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైట్ రేసిస్ట్ రెజ్యూమ్కి వ్యతిరేకంగా నల్లజాతీయుల హక్కులకు ఎందుకు నిలబడదండి భారతదేశం? భారతదేశం అక్కడ నల్లజాతీయులకు నిలబడ్డది కదా. సో మార్టిన్ లూథర్ కింగ్ మహాత్మా గాంధీ చేత ఇన్స్పైర్ అయిపోయి అమెరికాలో ఉద్యమం నడిపారని బరాక్ ఒబామా భారత పార్లమెంట్లో మాట్లాడాడు. మా దేశానికి చెందిన ఒక యువకుడు మహాత్మా గాంధీ చేత ప్రభావితుడై అమెరికాలో సివిల్ రైట్స్ మూవ్మెంట్, పౌర హక్కుల ఉద్యమమే నడిపి ఉండకపోతే బరాక్ ఒబామా అనే నేను ఈరోజు అమెరికా దేశాధినేతగా భారత పార్లమెంటు ముందుండి మాట్లాడేవాడినే కాదు అన్నాడు. ఇది బరాక్ ఒబామా అన్న మాటలు ఇండియన్ పార్లమెంట్ అడ్రస్ చేస్తూ, ఇది భారతదేశం యొక్క గొప్పతనం. మనం ఈ పెట్టి పాలిటిక్స్కు మన ఇంటర్నేషనల్ ఇమేజ్ను సర్వనాశనం చేసుకొని దేశాన్ని ఒక ఉన్మాదపూరిత దేశంగా, దేశాన్ని యొక్క పరిగమాల పాకిస్తాన్ లాంటిది ఒక విద్వేష దేశంగా మనము ప్రపంచానికి చాటి చెప్తున్నారు. అన్ఫార్చునేట్లీ కొన్ని విషయాల్లో భారతదేశం అంతా యునైటెడ్గా ఉంది అన్న మెసేజ్ పంపాలి. ఇప్పుడు మీ చీప్ పాలిటిక్స్ ప్రియాంక గాంధీ తిట్టదలుచుకున్నారు. ప్రియాంక గాంధీ తిట్టడానికి 100 ఉదాహరణలు ఉన్నాయండి. ఇదే దొరికిందా? దీనికి ఎక్స్పోజ్ కారా మీరు? వాట్ ఇది ఒకవైపేమో నరేంద్ర మోడీ ప్రభుత్వం, విదేశాంగ మంత్రి జయశంకర్ పాలస్తీనాకు మద్దతుగా పార్లమెంట్లో స్పీచ్ ఇస్తాడు. మరోవైపేమో పార్లమెంట్లో ఇంకో నాయకురాలు పాలస్తీనాకు సింబాలిక్గా మద్దతు ప్రకటిస్తూ ఒక బ్యాగ్ మీద ఉంటే ఆమెను మతోన్మాదని, ముస్లిం లీగ్ ప్రతినిధిని మాట్లాడతారే. అసలు ఈ రెండింటి మధ్య ఏమన్నా సంబంధం ఉందా? మరి జయశంకర్ ముస్లిం లీగ్ నాయకుడిగా పార్లమెంట్లో పాలస్తీనా మద్దతుగా ప్రకటన చేశాడా? ఆయన మరి ప్రకటన చేసినందుకు కానీ ముస్లిం మతోన్మాద. అందువల్ల పాలస్తీనాకు అనుకూలంగా ఓవైసీ మాట్లాడినప్పుడు పెద్ద ఇష్యూ చేశారు. విచిత్రం ఏంటంటే మళ్ళీ ప్రియాంక గాంధీ మాట్లాడితే ఇష్యూ చేశారు. మరి జయశంకర్ మాట్లాడితే ఎందుకు ఇష్యూ చేయలేదు అర్థం కాదు. మరి జయశంకర్ మాట్లాడినప్పుడు బీజేపీ ఆన్సర్ ఎక్కడిది? మా జయశంకర్ భారత ప్రభుత్వం ఎక్కడ చెప్పాడు ఆ పాలస్తీనాకు మద్దతుగా. మహమ్మద్ Abbas visited India in 2005, 2008, 2010, 2012 and in May 2017 on his third state visit. During his visit in 2017, President Abbas had discussions with Rashtrapati ji and Prime Minister also. ఇప్పుడు స్టేట్ విజిట్, అది అధికారిక హోదాలో పర్యటించాడు. నేను ఇంతకుముందు చెప్పింది అదే. మరి పాలస్తీనా ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చాడు, మళ్ళీ మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చాడు కదా. తేడా ఏమున్నది ఇలా? సాధారణంగా మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత లేని వారికి సహాయం చేద్దామనే ఉద్దేశం చాలామంది ఉంటుంది. అందరికీ అవకాశం ఉండదు కాబట్టి ఆన్ ది వే వెళ్ళేటప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భిక్షగాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి డబ్బులు వేస్తూ ఉంటారు. సో యాచకులు లేని నగరంగా మార్చాలి అని చెప్పి ఒక 10 నగరాలు పైలట్ ప్రాజెక్టుగా కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ చేపట్టింది సార్. దీనిలో ఇండోర్లో ఎవరైనా బిచ్చగాళ్ళకి బిచ్చం వేస్తే కేసులు
పెట్టబోతూ ఉన్నారు అనేది వార్త సార్. ఇది కరెక్ట్ బెగ్గర్ ఫ్రీ సిటీస్గా చేయాలనేది కేంద్ర ప్రభుత్వ పథకం వాస్తవంగా. అది మన హైదరాబాద్ కూడా ఉంది. సార్, హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. సో అందులో ఇండోర్ కూడా ఉంది. అయితే ఇండోర్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే బిచ్చగాళ్లకు ఎవరైనా బిచ్చం వేస్తే ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు. అంటే బహుశా ఇప్పుడు మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేస్తారా, దానికి ఒక కంట్రోల్ రూమ్ పెడతారా, లేదంటే ఆ బిచ్చగాళ్ళకు బిచ్చం వేస్తున్న పట్టుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెడతారా తెలియదు. ఇప్పుడు వాళ్ళ పట్టుకోవడం ఎట్లా అనేది కూడా పాయింట్ అవుతుంది. బిచ్చగాళ్ళని అక్కడ లేకుండా చేస్తే సరిపోతుంది. అదే మీరు అడిగిందే ఫండమెంటల్ క్వశ్చన్. బిచ్చగాళ్ళు లేకపోతే బిచ్చం వేస్తాడు ఎట్లేస్తాడు, సమస్యకు మూలం ఎక్కడా అనేది అర్థం కావాలి. ఇప్పుడు మేము బిచ్చగాళ్ళే లేకపోతే బిచ్చం వేసేవాడు ఉండడు కదా. ఏది ముందు ఏది వెనక అనేది అర్థం కావాలి కదా. బిచ్చగాళ్ళు లేకపోతే కూడా బిచ్చం వేస్తారా ఎవరికన్నా? అందువల్ల పరిష్కరించాల్సిందేమో బిచ్చగాళ్ళు లేకుండా చేయడం. వీళ్ళు చేస్తున్న పనిష్మెంట్ ఏమో బిచ్చమేసే వాళ్ళ మీద. అందువల్ల పబ్లిక్ పాలసీ ఎంత మూర్ఖత్వంతో ఉంటుందంటానికి ఇది ఒక ఉదాహరణ. దానికి ఒక లాజిక్. వాస్తవంగా ఈ బెగ్గర్ ఫ్రీ సిటీస్గా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇండోర్లో కూడా వాళ్ళకి రిహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు. మనం కేవలం వార్తలు ఒక డైమెన్షనే మనం మాట్లాడకూడదు. ఈ వార్తల్లోనే ఉన్న అంశం ఏంటంటే, నేను చూశాను ఆ వార్త. సో బిచ్చగాళ్ళకు ఫైన్ వేయడమే కాకుండా, బిచ్చగాళ్లకు బిచ్చం వేస్తే ఫైన్ వేయడమే కాకుండా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసులు కూడా పెడతారట, ఛార్జ్ షీట్లు. దానికి మరి ఇప్పుడు 50 పైసలు బిచ్చం వేస్తే బహుశా 5 లక్షలు ఖర్చు పెడతారేమో. దాని మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ వేసి కోర్టుకు పంపించి లాయర్లను పెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టి అందువల్ల 50 పైసలు బిచ్చం వేస్తే బహుశా 5 లక్షలు ఖర్చు పెట్టి ఆ కేసు వాదించి బిచ్చం వేసిన వాడిని లోపలేస్తారు. బిచ్చం వేసిన వాడు మళ్ళీ బెయిల్కి వెళ్తాడు. కింది కోర్టు బెయిల్ రిజెక్ట్ చేస్తే హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి దాదాపు అటు ప్రభుత్వము ఇటు 6 నిందితులు కలిపి 50 లక్షలు ఖర్చు పెడతారనుకుంటా 50 పైసలు బిచ్చం వేసినందుకు. ఇది మన దేశంలో ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి దానికి. సో అయితే ఇందులో ఒక డైమెన్షన్ ఉంది. అదే డిస్ట్రిక్ట్ ఇంకో మంచి పని కూడా చేస్తుంది. ఈ తిక్క పనితో పాటు మంచి పని ఏంటంటే బిచ్చగాళ్ళకు ఒక రీహాబిలిటేషన్ చేయడము, వారికి ఉపాధి కల్పించడం కూడా చేస్తున్నారు. అది నిజంగా చేయాలి. ఇది కాదు అన్ఫార్చునేట్ ఇలాంటి నిర్ణయం వల్ల అది పక్కకు పోయింది. ఇంకోటి కూడా వాళ్ళ సర్వేలో ఒకటి ఆసక్తికరమైన అంశం కూడా బయటపడింది. వాళ్ళ సర్వేలో బిచ్చగాళ్ళ బ్యాక్గ్రౌండ్ సర్వే చేస్తే అందులో వరకు పక్కా ఇల్లు ఉన్నది, పిల్లలు బ్యాంకులో పనిచేస్తున్నారు, కానీ వీళ్ళు బిచ్చపడుకుంటున్నారు. ఇంకో బిచ్చపడుకునేవాడు రాజస్థాన్ నుంచి వచ్చి ఒక హోటల్లో ఉంటారు, ఫ్యామిలీ మొత్తం హోటల్లో ఉంటూ బిచ్చపడుకుంటున్నారు. అంటే దే కెన్ అఫోర్డ్ ఈవెన్ హోటల్ అకామిడేషన్ ఆల్సో. సో ఇలాంటి బిచ్చగాళ్ళు కూడా ఉన్నారు. చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక దగ్గర చదివాను, మీకు హిమాచల్ ప్రదేశ్లో మీకు ఈ బుద్ధిస్ట్ కేంద్రం ఉంది, ధర్మస్థల కదా, అది బుద్ధిస్ట్ ప్లేస్ ఉంది. అక్కడ ఒక బౌద్ధ భిక్షు బిచ్చగాళ్ళు ఉండేటువంటి ఒక స్లమ్కెళ్ళి ఆ బిచ్చగాళ్ళ బిడ్డల్ని తీసుకొచ్చి, స్ట్రీట్ మీద బెగ్గింగ్ చేస్తున్న బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళకు స్కూల్ నడుపుతున్నాడు. మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. అద్భుతమైన ప్రయత్నము. దాని నుంచి ఒక అమ్మాయి డాక్టర్ అయింది. తాను డాక్టర్ కావడమే కాదు, ఈ తమ సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా చదివిస్తోంది ఇప్పుడు ఆమె. సో ఆమె డాక్టర్ అయింది. అంటే చూడండి, ఒక బిచ్చమెత్తుకుంటున్న తల్లిదండ్రుల నుంచి ఆ బిడ్డల్ని వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటికి వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళ స్కూల్లో తీసుకొచ్చి వేస్తే అందులో ఒక డాక్టర్ ఎవరు చేయారు. చూడండి ఎంత గొప్ప అడ్వాంటేజ్గా మారుతుంది. ఇది ఇలాంటివి మనం చేయగలగాలి. అయితే బిచ్చగాళ్ళలో కూడా ఇవాళ రకరకాల న్యూసెన్స్గా మారిపోయింది. నిజమే, ఇప్పుడు మనం కార్లో పోతున్నా కూడా పిచ్చెక్కిపోతుంటుంది, ఆ డోర్ ఇట్లా కొడుతూనే ఉంటారు. అందువల్ల బెగ్గర్ ఫ్రీ సిటీ చేయడంలో తప్పలేదు, చెయ్యాలి. కానీ చేసే విధానం ఏంటని, ఇవాంకా ట్రంప్ వస్తుందంటే బిచ్చగాళ్ళని తీసుకుపోయి ఇంకో కనబడేస్తారు, బిల్ గేట్స్ వస్తున్నాడు అంటే తీసుకెళ్లారు. అందువల్ల మనం చేయాల్సింది బిచ్చగాళ్ళు లేని నగరాలు అంటే బిచ్చగాళ్ళను ఫిజికల్గా తీసుకుపోయి ఒక పడేయడమో, బిచ్చం వేసుకున్న వారిపైన కేసులు పెట్టడం కాదు. బిచ్చమెత్తుకుంటున్న వారికి పునరావాసం చేయడము, వాళ్ళలో జెన్యున్గా ఉండే వాళ్లకు రిహాబిలిటేషన్ చేయడము, కావాలని బద్ధకంతో బిచ్చమెత్తుకున్న వారిపైన చర్య తీసుకోవచ్చు. వాళ్ళపైన నిజంగా కేసులు పెట్టాలి, బిచ్చమెత్తుకున్న వాళ్ళ మీద కాదు. మంచిగా పక్కా అవుతుంది, పిల్లలు బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ బిచ్చమెత్తుకున్న వాడిపైన కేసు పెట్టాలి. సార్ అదే చూశాను సార్, ఫ్రమ్ బెగ్గర్ ఆన్ స్ట్రీట్స్ ఆఫ్ హిమాచల్
టు డాక్టర్ ఎవ్రీథింగ్ అబౌట్ పింకీ హరియాన్. ఆ అమ్మాయి పేరు పింకీ హరియాన్ సార్. అవునండి, ఆ ప్లేస్ కూడా చాలా బుద్ధిస్ట్ కేంద్రం. ఎస్ సార్. రైట్ సార్. ఇక ప్రతి వృత్తిలోనూ స్ట్రెస్ ఉంటుంది కదా సార్. మీకుండే స్ట్రెస్ మీకు ఉంటుంది, నాకుండే స్ట్రెస్ నాకు ఉంటుంది. బట్ అంటే ప్రేక్షకులకు స్ట్రెస్ ఉండకపోతే చాలా మన ప్రోగ్రామ్ చూడడం వల్ల అది ముఖ్యం. ప్రేక్షకుల స్ట్రెస్ ఉంటే మంచిది కాదు. ఎస్ సార్. సో ఆ స్ట్రెస్ గురించి హోలనార్సిపూర్ తహసీల్దార్ గౌస్ అనుకుంటా ఆయన పేరు, సారీ ఏదో ఉంది, ఆయన కామెంట్ చేశారు సార్. పానీపూరి వాళ్ళు బెటరు, గోబీ మంచూరియా. అదే సార్. లెట్ మీ హోలన్సిపూర్ తహసీల్దార్ కేకే కృష్ణమూర్తి said that Panipuri wala or Gobi Manchurian seller leads stress-free lives. They are free to go on vacations with their families and return home peacefully. కానీ తహసీల్దార్లకు ఉండదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉండదు, వాళ్ళ లైఫ్ బెటర్ అని చెప్పి. పానీపూరి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని అడిగితే చెప్తారు. గోబీ మంచూరియా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో పానీపూరి అదే నిజమైతే మరి తహసీల్దార్ జాబ్కి రిజైన్ చేసో లీవ్ పెట్టో పానీపూరి అమ్మేసుకుంటే అయిపోతుంది కదా, సింపుల్ సొల్యూషన్. ఇప్పుడు తహసీల్దార్ కన్నా రోడ్డు మీద పానీపూరి అమ్ముకొని బండి పెట్టుకొని అమ్ముకునేవాడు చాలా హాయిగా ఆనందంగా జీవిస్తున్నాడంటే భారతదేశంలో ఎలాంటి నిషేధం లేదు, ఎవరైనా పానీపూరి పెట్టుకోవచ్చు. సో తక్షణమే ఆ తహసీల్దార్ రిజైన్ చేసేసి వచ్చి పానీపూరో గోబీ మంచూరియా అమ్మేసుకుంటే ముందు ప్రయోగాత్మకంగా ఒక ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళలో గవర్నమెంట్లో లీన్ అని ఉంటుంది కూడా. సో గవర్నమెంట్లో నీకు 5 ఏళ్ల పాటు, నాకు తెలుసు లీన్ ఉంటుందో లేదో తెలియదు కానీ 5 ఏళ్ల పాటు మీకు ఇది ఉంటుంది, యూ కెన్ గో, లీవ్ పెట్టి వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఆ లీవ్ పెట్టి ప్రైవేట్ వర్క్ చేసుకొని మళ్ళీ కాకపోతే మళ్ళీ గవర్నమెంట్లో రావచ్చు. ఒకవేళ ఈ పానీపూరి ఫెయిల్ అయితే, గోబీ మంచూరియా ఫెయిల్ అయితే ఎవరు అభ్యంతరం చెప్పేది లేదు. కానీ ఆ తహసీల్దార్ అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. కంపారిజన్ మనకు స్ట్రేంజ్గా కనిపించవచ్చు కానీ ప్రభుత్వ యంత్రాంగం పైన అనవసరపు ఒత్తిడి పెరుగుతోంది అని, అది నిజం, అది మాత్రం నిజం. మీరు ఏ ఎంపీడీఓని అడగండి, ఏ ఎంఆర్ఓని అడగండి, ఏ గవర్నమెంట్లో ఒక స్టేజ్ ఉన్న వాళ్ళని అనవసరపు ఒత్తిడి పెరగడం తప్పనే అన్నాను. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగాలపై ఉంటుంది. అనవసరపు ఒత్తిడి ఏంటి, ఆ తహసీల్దార్ ఆ ఉదాహరణలు కూడా చెప్పాడు. అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు సడన్గా మంత్రి కలెక్టర్ని పిలిచి నేను వస్తున్నా, ఆ ఉపాధి హామీ పనుల రివ్యూ చేస్తానంటాడు. రాత్రి 10 గంటలకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్లో టుమారో at 9 AM యూ షుడ్ బి రెడీ విత్ ఆల్ ది డేటా ఆన్ NREG ఇంప్లిమెంటేషన్. మీ ఏరియాలో ఉపాధి హామీ పథకం అమలు పైన పూర్తి సమాచారంతో మీరు రేపు ఉదయం 9 గంటలకు రావాలి, మంత్రి గారు సమీక్ష అంటాడు. ఈ కలెక్టర్ను వీళ్ళు అడుగుతారు, సార్ మరి ఇప్పుడు రాత్రి 9 అయింది, మేము ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు, ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని పనులు చేశారు, ఆ పనుల స్టేటస్ ఏంటి, పేమెంట్స్ వచ్చాయా లేదా, ఎన్ని పని విధానాలు కల్పించారు, మెటీరియల్ కాంపోనెంట్ ఎంత, మ్యాన్ పవర్ కాంపోనెంట్ ఎంత, ఈ వివరాలన్నీ సేకరించాలని టైం పడుతుంది. వీ డోంట్ నో దట్, యూ షుడ్ కమ్ అంటారు. ఎందుకు ఆ మంత్రి ఆదేశించాడు కలెక్టర్ను, కలెక్టర్ ఇక్కడ ఆదేశిస్తాడు. కానీ ఒక్క సెకండ్ అయినా వ్యవస్థలో మరి ఇది సాధ్యమా? రాత్రి 9 అయింది, అప్పటికప్పుడు ఆ అధికారులను పిలిపించి నానా తంటాలు పడి ఆ సగం డేటాతో వెళ్తారు. ఆ డేటాలో అటు ఇటు మంత్రి ఉండి మంత్రి మీడియా ఉంటుంది అక్కడ, మంత్రి మరి మీడియా ముందు మంత్రి చూపెట్టుకోవాలి. వాళ్ళు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఉపాధి హామీ పనులు మెటీరియల్ కాబట్టి ఎంతో అని ఆ పలానా ఎంపీడీఓ నువ్వు చెప్పు అంటాడు. ఆ ఎంపీడీఓ డేటా లేదనుకోండి, మంత్రి తిడతాడు, కలెక్టర్ తిడతాడు. ఇదంతా ఈ తతంగం అంతా నడుస్తుంది. కానీ ఆ మంత్రి అయినా ఆలోచించడు, కలెక్టర్ అయినా ఆలోచించరు. మరి నేను సమీక్ష పోయే దానికి కావలసిన డేటా సేకరించే సమయం నేను అధికారులకు ఇచ్చానా, సిబ్బందికి ఇచ్చానా, ఓన్లీ పాసిబులా కాదా అన్నారు. లేదు రేపు మంత్రి గారి పర్యటన ఉంది, ఈ రోడ్డు 2 రోజులు అయిపోవాలంటాడు. 2 రోజుల్లో రోడ్ అవుతుందా? దాని డబ్బులు కూడా శాంక్షన్ కావు. అయ్యా డబ్బులు శాంక్షన్ అదంతా అనవసరం, మీరు డబ్బులు తర్వాత ఇస్తాం, భద్రత రోడ్ వేయండి అంటారు. సో ఇలా రకరకాల సమస్యలు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఈ టార్గెట్లని ఇక విపరీతంగా డేటా జనరేట్ కావడం ఈ గవర్నమెంట్లో ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా అప్లోడ్ డౌన్లోడ్ పెరిగిపోయినాయి గవర్నమెంట్లో. ఆన్లోడ్ అవుతలేదు, ఆడ పని అవుతలేదు, పనేమో ఆఫ్లోడ్ అవుతలేదు. కానీ అప్లోడ్లు డౌన్లోడ్లు పెరిగిపోయినాయి. ఆఫ్లోడ్ కావాల్సింది వర్క్స్, కానీ ఆన్ పేపర్ మాత్రం నాకు చూపెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సో అందువల్ల తహసీల్దార్ అన్న దాంట్లో పాయింట్ ఉంది. సో ఆయన స్ట్రెస్ అనుభవిస్తున్నాడు అన్న దాంట్లో స్ట్రెస్ ప్రజల కొరకే అయితే, ప్రజల జీవితాలు మార్చడానికి అయితే, ప్రజలకు ఉపయోగపడితే స్ట్రెస్ ఫీల్ కావాల్సిందే. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వం జీతం ఇచ్చేది అందుకు, ప్రజల డబ్బులతో మనం ఉద్యోగస్తులుగా జీతాలు తీసుకున్నప్పుడు స్ట్రెస్ అనుభవించాల్సిందే. కానీ సిస్టమ్ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల, సిస్టంలో ఉండేటువంటి ఈ రకమైన బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ అంటే మంత్రి గారు కలెక్టర్ చెప్పగలగాలి, సార్ మీరు ఇవాళ చెప్పారు, రేపే సమీక్ష పెడితే కష్టం సార్, లెటర్స్ టేక్ 2 days, మాకు ముందు చెప్పండి అని ఏ కలెక్టర్ ఏ మంత్రికి చెప్పేది, నేను వస్తున్నా రేపు నాకు వేరే పని ఉంది, అక్కడ ఏదో మంత్రి గారికి ఎందుకు పోతాడు, ఆ మంత్రి గారికి వాళ్ళ పార్టీ నాయకుడు బిడ్డ పెళ్ళేదో ఉంటుంది అక్కడ, దాని కొరకు పోతాడు, పోయినప్పుడు ఆడ కూర్చొని సమీక్ష ఇస్తా అంటాడు. సో అందువల్ల ఈ బ్యూరోక్రసీ, ఈ బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్, ఈ అన్రియలిస్టిక్ అడ్మినిస్ట్రేషను, టార్గెట్లు, అనవసరంగా ఈ అప్లోడ్లు, మెటీరియల్ డేటా జనరేట్ చేయడం ఆన్ పేపరు, ఈ ప్రొసీజర్స్ సిస్టమ్స్లో సంస్కరణలు మాత్రం రావాలి. బట్ స్టిల్ తహసీల్దార్ పానీపూరి వాళ్ళ పని ఎంత చెట్టుకు అంత గాలి. పానీపూరి వాళ్ళలో ఉండే ఎంటర్ప్రెన్యూర్షిప్ తహసీల్దార్లో ఉండదు అంటే వ్యక్తిగత ఎంటర్ప్రెన్యూర్షిప్, అది అడ్మినిస్ట్రేషన్లో భాగం, జాబ్లే వేరు కదా, ఎవరి పని వాళ్ళది. డెఫినెట్గా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. అందుకే ఈ మధ్య కాలంలో యంగర్ జనరేషన్ ఎవరు ఉద్యోగాలు చేస్తామంటలేరు. మీరు గమనించండి, వీ వాంట్ టు సెటప్ స్టార్ట్అప్. నువ్వు ఎవరిని అడగండి, నువ్వేం చేయాలి, ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ అని ఎవరు అంటలేరు. మేము ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఆనందం ఉంటుంది కదా. ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఆనందం ఎందుకు ఉంటుంది అంటే అది నీ వ్యాపారం, అది ఎంత పెరిగినా నీకే లాభం, అందువల్ల ఆనందం ఉంటుంది. అందువల్ల పానీపూరి వాళ్ళ, గోబీ మంచూరియా వాళ్ళలో ఉండే ఆనందము ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంటుంది. కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో అది అమ్మకపోతే కష్టం. సో స్ట్రీట్ వెండర్ అయితే స్ట్రీట్లో పోలీసు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళతో కష్టాలు, వాళ్ళకి స్ట్రెస్ లేదనుకుంటే వాళ్ళు 4 రోజులు ఇంకా తహసీల్దార్ అన్న లీవ్ పెట్టి ఉన్న లీవులు వాడుకొని ఆయన తీర్థయాత్రలకు భార్య పిల్లలతో వెళ్తే జీతం వస్తుంది. పానీపూరి వాళ్ళ, గోబీ మంచూరియా వాళ్ళ పాప 4 రోజులు మూసేసి తీర్థయాత్రలకు వెళ్తే వ్యాపారం దెబ్బతింటుంది, ఇంకా కష్టం. వీక్ ఆఫ్స్, సిఎల్స్, ఎస్ఎల్స్ ఉండవు, వాళ్ళకి ఏ వీక్ ఆఫ్లు ఉండవు, సిఎల్స్ ఉండవు, ఎస్ఎల్స్ ఉండవు, మెడికల్ లీవ్లు ఉండవు. సో మీకు ఇవన్నీ ఉండవు కదా. మన లెటర్స్ బి రియలిస్టిక్. ఇంకా నీకన్నా తహసీల్దార్కు లీవ్ దొరుకుడు కష్టం కావచ్చు, లీవ్ అంటూ దొరికితే మాత్రం శాలరీ వస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.